అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21వ తారీఖు సెప్టెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉంటుందో మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు ఇవాళ చాలా విచిత్రమైనటువంటి ఖగోళ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, రాసులు అంటే ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, తారాబలం ఏమిటి, చంద్రబలం ఏమిటి, ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే అసలు దీనికి మెయిన్గా చాలామంది ఏదో గుడ్డిగా నా పేరు పలానా రమేష్, నాది తులారాశి, నా పేరు మధు, నా పేరు సింహరాశి, నా పేరు చంద్రశేఖర్, నాది మేషరాశి, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏదో పేరు బట్టి చెప్పేసుకుంటారు. ఒకటి. రెండోది, వాళ్ళు చాలామంది పుట్టినప్పుడు మా నక్షత్రం ఇదండి, నాది భరణి నక్షత్రం, నాది రోహిణి నక్షత్రం, నాది మకా నక్షత్రం, నాది మూలా నక్షత్రం అని నక్షత్రాన్ని బట్టి వాళ్ళు జాతకాలు చూసుకుంటారు. కొందరు మా రాశి ఇది అని చెప్పి. అసలు ఏమిటి ఈ రాశి, ఈ రాశి ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, దీని గురించి కొంచెం మీరు నా అవగాహన, ఇది తెలియక చాలామంది మూర్ఖులు ఇప్పుడు ఏంటంటే ఏ ద్రాక్ష అయితే అందదో ఆ ద్రాక్ష కోసం ఎగిరి 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 చివరికి ఆ ద్రాక్ష అందక చిచి ఈ ద్రాక్ష పుల్లగా ఉంది నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయిందట నక్క. అట్లాంటి కథ మన జాతకాల్లో ఏంటంటే చాలామంది ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంగ్రామంలో మనిషి యొక్క వివేకం అంతా కూడా కొట్టుకుపోతుంది, జ్ఞానం పోతుంది, అజ్ఞానం పెరిగిపోయింది, రాత్రిళ్ళు జీవనశైలి రాత్రిల్లో పెరిగిపోయింది, పగలు లేటుగా లేవటం, ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు మనం చేస్తున్నాం. ప్రకృతి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రకృతిలో ఏ మార్పు రాలేదు, ప్రకృతి లాగానే ఉంది. కానీ ప్రకృతి యొక్క రూపాన్ని దాల్చిన మానవుడు, ప్రకృతి యొక్క పంచభూతాలని దాల్చిన మానవుడు అనేక రకాల పిచ్చి వేషాలు వేస్తూ ఇవాళ సర్వనాశనానికి దారి తీసేటువంటి యుగంలో మనం ఉన్నాం. ఏ మనిషినైనా సరే కదిలిస్తే రూపాయి నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, పండితుడు అనేవాడు వెతికినా కనిపించని ప్రపంచంలో ఉన్నాం మనం. మనకు కనిపించిన నలుగురు పెద్ద మనుషులను చూసుకొని వీళ్ళు పండితులు అనుకుంటున్నాం. కానీ కేవలం స్వార్థపరులు, మీడియా కోసం ఏదంటే అది మాట్లాడేవాళ్ళు, మీడియాలో కనిపించాలని తప్పించే వాళ్ళే తప్ప నిజమైనటువంటి యోగులు, జ్ఞానులు అందరూ కొట్టుకుపోయారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా జాతకం చెప్పాలి అంటే అసలు రాశి అంటే ఏమిటి, నక్షత్రమే ఏమిటి, లగ్నం అంటే ఏమిటి, అసలు దీన్ని నమ్మాలా నమ్మొద్దా? చాలామంది జాతకాల మీద చాలా నెగిటివ్గా కామెంట్లు చేసేస్తుంటారు. పని పాట లేని వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవన్నీ అని చెప్పేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క మాట మీ ముందు ఇవాళ చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం ఉన్నటువంటి భూమి 360 డిగ్రీలో ఉంటుంది. ఈ 360 డిగ్రీలు ఏదైతే ఉందో భూమి యొక్క చుట్టూ వాతావరణంలో ప్రతి 30 డిగ్రీని ఒక రాశి అంటాం, ఒక జోడియాక్ అంటాం. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అనే రాశులు 12 భూమి చుట్టూ ఉంటాయన్నమాట. అనంత విశ్వంలో మనమున్న ఖగోళంలో భూమి చుట్టూ ఉండేటువంటి 360 డిగ్రీలు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇందులో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి అంటున్నాం. అది అమెరికా కాదు, జపాన్ కాదు, చైనా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒప్పుకోవాలి తీరాల్సినటువంటి ఖగోళ శాస్త్రం. మరి ఈ జోడియాక్ పేరు పెట్టారు, బాగుంది. రాసులు మనము మానవ జన్మ పుట్టిన 50,000 ఏళ్ళంట. అందులో హిందూ యొక్క ధర్మంలో ఎప్పుడో సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఈ రాసుల గురించి కానీ 12 రాసులు 27 నక్షత్రాల గురించి కూడా శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడంటే ఎక్కడిదంటే అది 5,550 సంవత్సరాల కింద మాట. అంతకంటే చాలా పాతకాలంలో రాముల వారు పునర్వసు నక్షత్రంలో పుట్టారు అంటారండి. నరసింహస్వామి సత్యయుగంలో స్వాతి నక్షత్రంలో పుట్టారంటారండి. ఇలాగా ఆ దేవుళ్ళకే నక్షత్రాలు ఉన్నాయండి. మనది ఆ చరిత్ర అన్నమాట. మరి ఇది నమ్మకపోవడానికి కారణం ఏమిటండి? కేవలం అజ్ఞానం తప్ప, ఒళ్ళు పొగరు తప్ప, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే తపన లేదు, చెబితే అర్థం కాని పరిస్థితి. ఇవాళ మేము ఎంతోమంది స్టూడెంట్ చూస్తున్నాం. ఏంటంటే అసలు తినే తిండి కానీ, పడుకునే టైం కానీ, మాట్లాడే తీరు కానీ, పెద్ద చిన్న గౌరవం లేకపోవటం కానీ, ఆఫీసులలో పెద్ద పెద్ద బాసుల్ని పేరుతో పెట్టి పిలవటం,
చాలా గొప్ప ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. అలా మాట్లాడాలని కార్పొరేట్లో వాళ్ళు నేర్పిస్తారు కూడా. ఇదంతా చండాలమైనటువంటి పరిస్థితి. మనదంతా గురు శిష్య పరంపర. గురువుకి గౌరవంగా పేరు పాదాభివందనం చేయడమే కాదండి, ఆయన బట్టలు ఉతకడం, ఆయనకు వంట చేసి పెట్టడం, ఆయన ఆశ్రమాన్ని శుద్ధంగా పెట్టడం, ఆయన చెప్పిన 4 మంచి మాటలు చేతులు కట్టుకొని వినడం, అలాంటివన్నీ గతంలో జరిగినాయి. అది నిజమైనటువంటి గురు శిష్య బంధం అన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. నాకైతే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా అనుమానమే లేదు. మనం జస్ట్ చాలా భయంకరమైనటువంటి నీచ స్థితిలోకి వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా రాశి అంటే ఏమిటి, నక్షత్రం అంటే చిన్నగా చెప్తాను, దయచేసి వినండి. ఈ ఖగోళంలో ఏదైతే 300 డిగ్రీలో ప్రతి 30 డిగ్రీని మనం ఒక రాశి అంటున్నాం. అందులో మొదటి దాన్ని మేషరాశి అని, చివరి దాన్ని మీనరాశి అని అంటున్నాం. ఈ రాశులు పర్మనెంట్గా ఉంటాయండి, ఇవి కదలవు. ఈ రాశి అనేటువంటి రైల్వే ట్రాక్ అన్నమాట. ఈ ట్రాక్లో ఇది రైల్వే ట్రాక్. మరి రైల్వే ట్రాక్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం వెళ్ళిపోయాం, తిరుపతికి వెళ్ళిపోయాం. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎన్ని స్టేషన్లు వస్తాయండి బాబు? అలాగా 27 స్టేషన్లు వస్తాయన్నమాట. ఆ 27 స్టేషన్ల పేరే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అనేటువంటి 27 స్టేషన్లు ఉంటాయి. ఈ 27 స్టేషన్లు కూడా కదలవు. స్టేషన్లు ఎక్కడ కదులుతాయండి? రైల్వే ట్రాక్ ఏమైనా కదులుతుందా అండి? రాసులు కదలవు, నక్షత్రాలు కదలవు, అలా ఉంటాయి. అందులో ప్రయాణించేటువంటి 9 గ్రహాల చరిత్రనే జ్యోతిష్య శాస్త్రం. ఈ 9 గ్రహాలు ఏ ప్లేస్లో ఉంటే ఉచ్చ స్థితిలో ఉంటాయి, ఏ ప్లేస్లో ఉంటే నీచ స్థితిలో ఉంటాయి అనే తమాషా చాలా ఉంటాయి అన్నమాట కథలు ఇందులో. మేషరాశిలో సూర్యుడు ఉచ్చ స్థితి అంటే ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఎండ ఎట్లా ఉంటుందని సూర్యుడి ప్రభావం. అదే సూర్యుడు అక్టోబర్ మంత్లో ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడో పూర్తిగా క్షీణించిపోయి డల్గా ఉంటాడు, మబ్బులు ఉంటాయి, టెంపరేచరే ఉండదు, చలి మొదలైపోతుందన్నమాట. అలాగే గురువు మనకు ఎక్కడో ఉన్నాడు, గురువు బృహస్పతి, ఆయన మకర రాశిలో వచ్చేసరికి నీచ స్థితిలో బాగా డల్గా ఉండి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో బ్రహ్మాండమైనటువంటి పవర్ చూపిస్తాడట. శుక్రుడు మీనరాశిలో చాలా పవర్ఫుల్గా ఉండి కన్యారాశిలో చాలా డల్గా ఉంటాడట. శని మేషరాశిలో చాలా డల్గా ఉండి తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడట. ఎన్ని తమాషాలు చూడండి. సూర్యుడికి శనికి పడదు. పడదు అంటే ఏమిటి? మేషరాశి సూర్యుడికి ఉచ్చమైతే ఈ యొక్క తులారాశి వచ్చేసి శనికి ఉచ్చస్థితి. ఏదైతే ఆయనకు నీచమో ఈయనకి ఇది ఉచ్చ, ఆయనకు ఉచ్చ ఈయనకి నీచ అన్నమాట. అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జ్యోతిష శాస్త్రాన్ని ఏమాత్రం కూడా ఎగతాళి చేసే వాళ్ళని పళ్ళు రాలగొట్టమని చెప్తున్నా. అలాగే శాస్త్రాన్ని దైవికంగా స్వీకరించాలి. భగవంతుడి యొక్క స్వరూపం ఇది. దీనిని అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాటించాలి. మన యొక్క విధి రాతలు ఎలా ఉంటాయో తెలియజేసేటువంటి శాస్త్రం కాబట్టి మీరందరూ ఈ శాస్త్రానికి గౌరవిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ గోపాలయ్య గారు. మేషరాశి వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు ఈ వారమంతా కూడా పట్టుదలతో కష్టంగా పని చేయాలి. ప్రతి మేషరాశి వాళ్ళందరూ కూడా నెగిటివ్ థాట్స్ని మర్చిపోయి పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశాలు ఈ వారం బాగా ఉన్నాయని చెప్తున్నా. అందుకే చిన్నప్పుడు మాకు ఒకటి చెప్పేవాళ్ళు పెద్దలు, ఏంటంటే రాత్రి మనం చదివేటప్పుడు ఒక మంచి చరిత్ర, ఒక రమణ మహర్షి చరిత్ర, ఒక సత్యసాయిబాబా చరిత్ర, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వినోబా భావే, ఒక ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వివేకానంద లాంటిది చదివి ఉదయం లేవగానే ముందు ఆ చదివింది గుర్తుపెట్టుకోవాలట. దానిని మననం చేసుకుంటూ ఆ రోజుని స్టార్ట్ చేయాలట. అప్పుడు నెగిటివ్ థాట్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయట. ఇది గొప్ప మహత్యం అండి. ఇది చాలామంది చేయాలి. అలా మేషరాశి వాళ్ళు ఎప్పుడైనా సరే లేవగానే మంచి ఆలోచనలతో గతంలో మీరు చదివిన పుస్తకాలు కానీ చూసిన సీన్లు కానీ గుర్తుపెట్టుకొని మనన చేసుకుంటూ వెళ్తే ఈ వారం అంతా మంచిది. ధన ఆదాయం కూడా ఈ వారంలో 19 తర్వాతనే బాగుంది. అంతవరకు కష్టంగా ఉంది. కుటుంబంలో మనశ్శాంతి కూడా తక్కువగా ఉంది. పిల్లల చదువు విషయంలో కాస్త డిలే కనిపిస్తూ ఉంది. బంధువులు స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఈ వారం అంతగా బాగుంది అని చెప్పాలి. పిల్లలు వాళ్ళ
చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలన్నీ బ్రహ్మాండంగా కలిసి వస్తాయని కూడా చెప్పాలి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య అనేది కలగాలంటే 19 సెప్టెంబర్ తర్వాతే అది సాధ్యమవుతుంది. అంతవరకు లేనిపోని మిస్అండర్స్టాండింగ్లు, లేనిపోని అపవాదులు, అనుమానాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే పార్ట్నర్షిప్ సరిగ్గా సరిపోదు. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరడానికి 19 తర్వాతే బాగుంది. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టం ఉంది. తండ్రి యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. ధర్మాన్ని పాటిస్తారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అనేక రకాలుగా బాగున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఈ వారంలో ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశాలు మేషరాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తమ మంగళం ప్రణమైన మంత్రాన్ని 7 సార్లు లేదా 108 సార్లు జపం చేసుకోవటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిరోజు అయినా కావచ్చు, లేదా ప్రత్యేకంగా మంగళవారం కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, నరసింహస్వామి దర్శనం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకొని ఆయా మంత్రాలు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే కందషష్ఠి కవచం, నరసింహస్వామి అంటే ఈ యొక్క నరసింహస్వామి స్తోత్రాలు అనేకం ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా చదువుకోవటం వల్ల మీకు ఈ వారమంతా చాలా బాగుంటుంది. నెగిటివిటీ తగ్గించుకోవాలి. అనవసరమైన విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మన పని ఏంటి, మనమేమిటి, ఈ ఆలోచనలతో మనం చేసుకుంటే మంచిది. తెలివైన నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ముఖ్యంగా విదేశీయానాలు, దూర ప్రయాణాలు లాంటివన్నీ కూడా మీకు ఈ వారం బాగా కలిసి వస్తాయి. అందులో ఇబ్బంది ఏం లేదు. మీరందరూ కూడా మిగతా విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఎర్ర పగడము లేదా తెల్ల పగడము ఇంకా మంచిదన్నమాట. మంగళవారం నాడు ఉంగరం వేలికి ధరించండి. ఈ మంత్రాన్ని రోజు చదవండి. మీకు నచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఆరాధన చేసుకోండి. వాటి మంత్రాలు చదువుకోండి. మీకు మీ కుటుంబం మొత్తాన్ని కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే జ్యోతిషపరంగా జాతకం తెలుసుకోవాలి అన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పైనిచ్చిన 3 నెంబర్లను నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసి మీతో నేను కరెక్ట్గా 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేసి, అలాగే మీ సందేహాలు ఏమున్నా సరే వాటికి తప్పకుండా మంచి సమాధానాలు ఇవ్వటం, అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చేస్తానని చెప్పి కమిట్ అవుతున్నాను. నమస్కారం.